బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్. ఇది మెయిన్ ప్రిమైస్ ఏంటంటే ఈ ఫిలింది, ఒక స్పై అంటే ఒక పెయింటింగ్ చేసుకునే పర్సన్, అతని స్పై అని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేస్తుంది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అతనికి సంబంధించి హీరో అతని డిఫెండెంట్గా అతని లాయర్గా వస్తాడనమాట. ఈ అరెస్ట్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వేరే కంట్రీకి సంబంధించిన పర్సన్. సో హీరో ఆ వేరే కంట్రీ పర్సన్ స్పై మీద ఇతను లాయర్ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి హీరోకు సంబంధించి పూర్తి స్థాయిలో దేశం మొత్తం కూడా ఒక చిన్న హేటు, అలాంటిది చిన్నది కాదు, చాలా పెద్ద మొత్తంలో హేటు అదంతా చేస్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు హ్యూమిలేషన్ కూడా జరుగుతుంది. అదే టైంలో వేరే గవర్నమెంట్, ఈ స్పైగా ఎవరైతే దొరికిండో ఎస్ఆర్ గవర్నమెంట్ పట్టుకుందో అతన్ని వేరే గవర్నమెంట్ నెగోషియేషన్కి పిలుస్తుంది. ఈ లాయర్ ఎవరైతే మన హీరో ఉన్నాడో అతను నెగోషియేషన్ చేయించి, అంటే వీళ్ళ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి కూడా ఒక స్పై అంటే పైలట్ వాళ్ళ దగ్గర ఉంటాడు, అండ్ ఒక ఎకనామిస్ట్, ఇద్దరు కూడా వేరే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటాడు. సో వాళ్ళ పర్సన్ వీళ్ళ దగ్గర ఉన్నాడు, వీళ్ళ పర్సన్స్ ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్నారు. సో ఈ ఎక్స్చేంజ్ కోసం మన హీరో అంటే నెగోషియేషన్ చేసి ఆ ఇద్దరు పర్సన్స్ని ఈ ఒక్క పర్సన్ని ఇచ్చి ఎట్లా ఎక్స్చేంజ్ చేసి తీసుకొచ్చిండు అనేది ఈ స్టోరీ అనమాట. అండ్ హీరో బ్రిలియన్స్ ఏముంటుందంటే ఈ సినిమాలో, అంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఈక్వాలిటీ లేదు, అంటే హీరో వాళ్ళ దగ్గర ఒకడే ఉన్నారు అండ్ హీరో కావాల్సింది ఇద్దరు పర్సన్స్. వీళ్ళిద్దరిని ఎట్లా నెగోషియేషన్ చేసి వాళ్ళిద్దరు తీసుకురాగలిగిండు అనేది ఈ ఫిలిం ఫోకస్ చేస్తుంది. అండ్ చాలా వరకు కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నప్పటికి కూడా, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మీరు చూసినప్పుడు మాత్రం మీరు మైండ్ బ్లాక్ అయిపోవడం మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఈ నెగోషియేషన్ అనేది చాలామందికి రాదు, అండ్ ఇది నెక్స్ట్ లెవెల్ అంటే కంట్రీ లెవెల్లో కాబట్టి చాలా ఈగో క్లాషెస్ ఉంటాయి. అండ్ చాలా కంట్రీస్ మధ్య ఉండే నెగోషియేషన్స్ అనేవి అంత సింపుల్ కావు, అండ్ డెడ్లీ స్ట్రాంగ్ అండ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వాటన్నిటిని మేనేజ్ చేసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చిండా, అండ్ ఈ పంపించిన పర్సన్ను కూడా ఎంతవరకు అంటే అసలు ఏమాత్రం హెయిట్ అలాంటిది లేకుండా, అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక సీన్ ఉంటుంది క్లైమాక్స్లో, అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే ఇతను వేరే కంట్రీ స్పై అయినప్పటికి కూడా హీరోని నమ్మేలాగా హీరో ఎట్లా వర్క్ చేసిండు అండ్ ఎట్లా తీసుకొచ్చిండు, ఎట్లా పంపించిండు అనేది ఈ స్టోరీ అనమాట. మీరు చూడండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు.